ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి లోబడి పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆర్ఎంపీ, పీఎంపీల చలో హైదరాబాద్ ఆత్మ గౌరవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీనిచ్చారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తానన్నారు. గత 10 ఏళ్ల సమస్యలు చెప్పుకునేందుకు బీఆర్ఎస్ హయాంలో అవకాశం కూడా ఇవ్వలేదని, నిరసన తెలిపే ధర్నా చౌక్ ను ఎత్తివేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు వ్యక్తపరిచే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలని, ఆ దిశగా తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. 65 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పు 65,000 కోట్లు మాత్రమేనని, కానీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల కోట్ల అప్పయిందన్నారు. రాష్ట్రంలో ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలపై రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రితో సానుకూలంగా చర్చలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. జరుగుతున్న ప్రయత్నం మాత్రమే అని దీన్ని సహృదయంగా అర్థం చేసుకోవాలని డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. అర్థం చేసుకోవాలి, ఇది లేకపోతే నడవదు. చాలా విపులంగా గోవింద్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే నా వివరాల్లోకి పోవలసినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా రద్దు చేస్తే ఇవాళ పోతుందా, ఇది పోయేది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయటమే చాలా కీలకం. మీరు వైద్యానికి శిక్షణ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళు తమ పరిధిలో వైద్యం అందించడానికి కావలసిన సహకారం అందించండి, గ్రామీణ ప్రజల యొక్క అవసరాలను తీర్చండి అని మాత్రమే మనం ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తిని గుర్తిస్తారని కూడా నేను అందరినీ, డాక్టర్లందరినీ కోరుకుంటున్నా. ఇవాళ చాలా సూటిగా ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతున్నా. ఆర్ఎంపీ, పిఎంపీల అసోసియేషన్లు ఒకసారి మీరే వెళ్ళి ఐఎంఎస్ ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్న గ్యాప్లో, ఒక ఖాళీలో ఇవాళ వైద్యం చేయడానికి ఆర్ఎంపీ, పిఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. ఈ వ్యవస్థ ఇవాళ అనివార్యమే. ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నది. ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇవాళ సమంజసము కాదు, అది సాధ్యమయ్యే విషయము కాదు. అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ. డాక్టర్ గారి మాటల్లో చెప్పాలంటే సమాజం తనకు తానుగా రూపొందించుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రజల అవసరం ఉంది కాబట్టి అది ఏర్పడింది కాబట్టి అది కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్న వ్యవస్థ ఇప్పుడు కొంతకాలం అయితే ఇది లేకుండా వైద్యం అందటం సాధ్యం కాదు అనేది నాకంటే చాలా బలంగా తానే డాక్టర్ అయి ఉన్న గోవింద్ రెడ్డి గారు విపులంగా చెప్పారు. చెప్పిన తర్వాత మనకి ఇంకా దాని మీద అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. మీరు అనుకుంటారు కదా మేము వచ్చింది, మీరు ఓట్లేస్తేనే కదా మేము వచ్చింది. మీరు ఏ ఆశలు, ఏ కాంక్షలతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ దశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ 10 ఏళ్ళు చేయలేని వారు వచ్చి మీకు మేమేదో ఎలగబెడతామని చెప్తా ఉన్నారు. ఏంటి ఎలగబెట్టేది? ఏముంది వాళ్ళు చేయడానికి? ఏముంది వాళ్ళ ద్వారా? వచ్చిన ప్రతి ఒక్కరిని అడగలు, మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు దీని మీద ఎందుకు దృష్టి సాధించలేదు? ఇదే కాదు, చాలా మంది ఉద్యోగస్తుల సమస్యల్ని అసలు కన్నుతో కూడా చూడకుండా జారవిడిచిన సందర్భం. ఇవాళ వచ్చి మేము ఇది చేస్తాం, అది చేస్తాము. ఇలా మేనిఫెస్టోలో పెట్టాం, మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఇచ్చినామా లేదా? కుల సర్వే చేసినాం. ఎవరు చేయలే ఈ దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కుల సర్వే ఎవ్వరు చేయనటువంటి పని ఇలా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చేసి చూపించినారు. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు చట్టబద్ధత ఇవ్వబోతాం రిజర్వేషన్లో. దాంట్లో వీళ్ళు వస్తున్నారని చెప్తారని మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఇలా ప్రతి అంశంలో వారు చేయలేంది ఏదైతే చేస్తామని చెప్తే నమ్మే పరిస్థితులు మేము లేరు. చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది మీ సమస్యకు వచ్చి తర్వాత చాలా సమస్యలు. ఇవాళ గాంధీ భవన్ తలుపు తట్టిన ప్రతి వాడికి న్యాయం చేసే దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంత్రితో మాడుతూ ఉన్నాం, ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఏ సమస్య ఎట్లున్నా పెద్దలందరితో సమాలోచన చేసి దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ సమస్య తీవ్రత మీరు ఇంత నిశ్శబ్దంతో, ఇంత డిస్తో కూర్చుంటే మాకు అర్థమవుతా ఉంది. డెఫినెట్గా దీని మీద పొద్దున మినిస్టర్ గారితో మాట్లాడాను. వీరంత తొందరగా కోదండరామ్ గారు మేము మీ నాయకులను పిలుస్తాం. కమిటీ వేసే దశ కంటే ఏది ఉన్నా
మనం ఒక మంచి పని చేయాలన్నా దానికి చట్టబద్ధత ఇవ్వాలి, ఫుల్ ప్రూఫ్గా చేయాలి, పగడబందీగా చేయాలి. ఆషామాషి చేస్తే మళ్ళీ నిలవదు. సో పగడబందీగా చేయాలి కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందో పెద్దలు సలహాలు సూచన తీసుకొని వీలైతే 2-3 రోజులు దామోదర నరసింహ గారితో మీరు రండి, నేను కూడా వస్తాను, మాట్లాడదాం, కోదండరామ గారిని తెలుసుకుందాం. ఈ సమస్యను ఏ రకంగా సాల్వ్ చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందో ఆ దశగా చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. శాస్త్రీయబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వాడు ఇంజక్షన్ ఇవ్వలేడు. ఇంజక్షన్ ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం డెఫినెట్గా ఉండాలి. ప్రతి వాడు కార్పొరేట్ హాస్పిటల్ రాలేడు. ప్రతి వాడు లక్షలు కోట్లు పెట్టుకోలేని వాడికి కూడా వైద్యం అందించే విధంగా రాజీవ్ ఆరోగ్య స్థితికి వచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అది మేము 10 ఏళ్ళుగా అటకెక్కించినప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించినాం.